నెల్లూరు జిల్లా కోవూరు మండలం ఐసీడీఎస్ కార్యాలయంలో అంగన్వాడీ వర్కర్స్ కి ప్రభుత్వం అందిస్తున్న స్మార్ట్ ఫోన్స్ పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా కోవూరు శాసనసభ్యురాలు వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ అంగన్వాడీ కేంద్రంలో గర్భిణీ స్త్రీలకు, చిన్నారులకు తల్లిలా సేవ చేస్తున్న అంగన్వాడీ వర్కర్లంటే నాకు ఎంతో గౌరవమన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు అంగన్వాడీ వర్కర్ల కష్టాలను గుర్తించి వారికి రిటైర్ అయితే టీచర్లకు ₹1,00,000, హెల్పర్లకు ₹60,000 ప్రకటించడం జరిగిందని తెలియజేశారు. కోవూరు నియోజకవర్గంలోని మండలాలలో అంగన్వాడీలకు 320 స్మార్ట్ ఫోన్లు ఇవ్వడం జరుగుతుందని తెలియజేశారు. గతంలో అంగన్వాడీ వర్కర్లపై పెట్టిన కేసులను తొలగించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని కోరడం జరిగిందని తెలియజేశారు. ఎన్ని ఒడిదుడుకులు ఉన్నా, మన రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అస్తవ్యస్తంగా ఉన్నా కూడా రాష్ట్రాన్ని సీఎం అభివృద్ధి పదంలో తీసుకువెళ్తున్నారని తెలియజేశారు. బాల్య వివాహాలు అరికట్టాలని అంగన్వాడీల చేత ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో ఐసీడీఎస్ పీడీ హేనసుజన, మండలంలోని టీడీపీ నాయకులు, కార్యకర్తలు, అంగన్వాడీ వర్కర్లు పాల్గొన్నారు. పీరియడ్లో ఉన్నటువంటి 3G 4G అంటే ఫోన్స్లో మన ఆన్లైన్ డేటా, ప్రతి ఒక్క డేటా కూడా ఆన్లైన్ సబ్మిషన్ అవుతుంది కాబట్టి అది లేట్ వాళ్ళు మాత్రమే లేయచ్చు, నేను లేయలేదు, అందరూ కూర్చోవచ్చు. బాల్య వివాహాలు అనేవి లేకుండా చేయాలని చెప్పి మన ఆంధ్రప్రదేశ్ లో ఒక ప్రతిజ్ఞ కూడా ఉంది. ప్రతి ఒక్క స్కూల్ బాల్య వివాహాలు, బాలికల విద్య, రక్షణ, ఆరోగ్యం మరియు అభివృద్ధికి తాను బాల్య వివాహం జరగడానికి చేసిన ఏ ప్రయత్నాన్నైనా పంచాయతీ మరియు ప్రభుత్వ అధికారులకు తెలియపరుస్తాను. బాలల విద్య మరియు భద్రత కోసం నా గళాన్ని వినిపిస్తాను మరియు బాల్య వివాహ రహిత ఆంధ్రప్రదేశ్ సాకారానికి మద్దతు ఇస్తాను. సాధ్యమైన ప్రతి ప్రయత్నం చేస్తాను. నా కుటుంబం, నా పరిసరాలు, నా గ్రామం, ప్రజాప్రతినిధులకి, అలాగే మన అంగన్వాడీ వర్కర్లకి, తర్వాత మీడియా వాళ్ళకి, ప్రెస్ వాళ్ళకి అందరికి కూడా నా నమస్కారాలు. మరి ముఖ్యంగా ఏంటంటే మనకి ఫోన్స్ ఇచ్చారు, అది మన మేడం గారి ద్వారా ఇనాగ్రేషన్ చేయించాలని మనం అనుకున్నాము. మీకు అందరికి కూడా మేడం గారి ద్వారా తీసుకున్నప్పుడు అవి మీరు వాడటంలో కూడా చాలా చక్కగా ఈ కాన్స్టిట్యూన్సీలో మీరు అందరూ కూడా ఈ కోవూరు ప్రాజెక్ట్లో మంచిగా వాడాలి. మరి మనం టీహెచ్ఆర్ అప్డేట్ చేసేటప్పుడు కూడా మనం అన్ని 100% యాప్లో అన్నీ కూడా మనం ఇంతకుముందు ఫోన్లు లేవని చాలా ఇబ్బందులు పడ్డారు. ఇప్పుడు మనకి ప్రభుత్వం వారి ఈ ఫోన్ 5G ఇచ్చిన తర్వాత మనం అన్నీ కూడా మంచిగా వర్క్ చేయాలి. బాగా నెల్లూరు జిల్లాని మనం ముందుగా తీసుకొని వెళ్ళాలి. మన సమస్యలు కూడా మేడం గారు ప్రతిదీ కూడా తీసుకొని వెళ్తున్నారు స్కీమ్ గారి దగ్గరికి. మీరు ఎన్ని టీవీలో చూస్తున్నారో లేదో ఇది నేనైతే చూస్తూ ఉంటాను. మేడం మన సమస్యలు చాలా ముఖ్యంగా అన్ని వివరంగా మనకు చెప్పి చాలా మనకి మన ఏమైతే మీకు ఏమేమి కావాలో అవన్నీ కూడా ఇచ్చున్నారు. అవన్నీ కూడా మనకు ఏమేమి ఇచ్చారో ప్రభుత్వం కూడా మనకు అవన్నీ కూడా మేడం గారు అవన్నీ మనకు తీసుకొచ్చారు. కాబట్టి మనం మంచిగా పనిచేయాలి. ఎలాంటిది కూడా మనం వెనక ఉండకుండా మనకి ఏదైతే యాప్లు ఇచ్చారో అవన్నీ కూడా చేసుకోవాలి. అదే కాకుండా మేడం మినీ సెంటర్ ఇక్కడ కోవూరులో కూడా మెయిన్ సెంటర్లుగా చేస్తున్నారు 320 మంది. అప్పుడు మనకి వీళ్ళు ఫస్ట్ మనం వీళ్ళు జాయిన్ చేసుకున్నప్పుడు కొంతమంది 10th పాస్ అవ్వకుండా ఉన్నారు మేడం, ఒక 6 మెంబర్స్ దాకా. వాళ్ళు కూడా మళ్ళీ 10th రాసుకొని పాస్ అయితే వాళ్ళు కూడా మెయిన్ సెంటర్లుగా చేస్తారు. త్వరలో కూడా వాళ్ళకి హెల్పర్ పోస్టులు కూడా మనం ఫిలప్ చేయాల్సి ఉంటుంది మేడం. ఇది అప్డేషన్ అయిపోయిన తర్వాత మళ్ళీ మేము రేపు 19th గుంటూరు వెళ్తున్నాము. అక్కడ వాళ్ళు కూడా ఈ సాధనాల్లో కూడా అప్లోడ్ చేసినాక వాళ్ళ శాలరీస్ కూడా 11,500 మెయిన్ సెంటర్లకి అయితే ఇస్తున్నాము. అలాగే వీళ్ళకి కూడా ఇస్తారు మేడం.
తర్వాత వీళ్ళకి ఆ హెల్పర్ని కూడా తొందరలో మనం నోటిఫికేషన్ రిలీజ్ చేస్తాం. ఆ కేసును తొలగించాలి అడగడం జరిగింది. అందుకు ముఖ్యమంత్రి గారు కూడా స్పందించి తప్పకుండా అవన్నీ చేస్తామని కూడా మాట ఇవ్వడం జరిగింది. ఈరోజు మీకు మనము వాట్సాప్ గవర్నెన్స్లోకి పోతున్నాం. చంద్రబాబు నాయుడు గారు మీకు అందరికీ తెలుసు 2047 విజన్ 2047 అనే విధంగా మనం ముందుకెళ్తున్నాం. అటువంటి సమయంలో ఎంతో ముఖ్యమైన అంగన్వాడీ కార్యకర్తలకి ఉన్న ఫోన్స్ వాళ్ళకి అవి సరిపోవని ఈరోజు ఇంకా ఆధునికరమైన ఈ ఫోన్లు మీకు అందరికీ అందజేస్తున్నాం. దీనివల్ల ఇంకా మెరుగైన సేవలు రాబోయే రోజుల్లో మీరు గర్భిణీ స్త్రీలకు కానీ పిల్లలకు కానీ ప్రతి ఒక్కటి అప్డేట్ చేసుకుంటూ అందించగలరని చెప్పి ముఖ్యమంత్రి గారి కోరిక. మరి ఎన్నో మీరందరూ చూస్తున్నారు. ఎందుకంటే మీరు ఇంతకు ముందు నుంచి ఉన్నారు, ఇప్పుడు ఉన్నారు. ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్ని ఒడిదడుకులున్నా ఏ రోజు ఏ మనిషికి ఏది అవసరమో అది మన ముఖ్యమంత్రి గారు కరెక్ట్ అయిన టైంలో ఇవ్వగలుగుతున్నారు. మన రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అస్తవ్యస్తంగా ఉన్నా కూడా మీకందరికీ తెలుసు. మీరందరూ వస్తుంటారు. నేను 1వ తేదీ వచ్చి అవ్వాతాతలకి పెన్షన్ ఇచ్చేటప్పుడు మీరు వస్తుంటారు. తల్లికి వందనం ప్రతి బిడ్డకి ఎంతమంది బిడ్డలు ఉంటే అంతమందికి ఇచ్చినప్పుడు మీరందరూ వచ్చారు. ప్రతి ప్రోగ్రాంలో గవర్నమెంట్ ప్రోగ్రాంలో మీరు అప్పుడప్పుడు నాకు కనిపిస్తూనే ఉంటారు. ఇటువంటివి మనము ఎన్నో చేసుకున్నాం. అన్నదాత సుఖీభావ అయితేనేమి, మన స్త్రీ శక్తి ముఖ్యంగా ఫ్రీ బస్ మీకు అందరికీ అది ఎంతో ఉపయోగపడి ఉంటుందని కూడా నేను అనుకుంటున్నాను. ఒక దగ్గర నుంచి ఇంకో దగ్గరికి రావడానికి మనం ఏవైతే సూపర్ 6 పథకాలు చెప్పామో అవన్నీ కూడా అమలు చేస్తూ ఇలాగా ఈరోజు అంగన్వాడీ కార్యకర్తలకి ఈ టైంలో ఈ ఫోన్లు అవసరమో ఇవి ఉంటే వాళ్ళు ఇంకా పనిచేయగలరు అని చెప్పి ఈరోజు ఈ కార్యక్రమం పెట్టుకున్నాం. అలాగే స్కూల్స్ రీస్ట్రక్చర్ చేసి స్కూల్స్ అన్ని బాగా చేస్తాం. ఎంతోమంది ఇక్కడ ఉన్న అంగన్వాడీ వర్కర్లు నేను మీ గ్రామాలకు వచ్చినప్పుడు కానీ మీ వార్డులకు వచ్చినప్పుడు కానీ అమ్మ మాకు బిల్డింగ్స్ లేవు, కొత్త బిల్డింగ్స్ కావాలి అని చెప్పి ప్రపోజల్స్ పెట్టున్నారు. అవి కూడా అన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయినాం. తప్పకుండా అవి కూడా చేస్తాం. అండ్ రాబోయే రోజుల్లో సిఎస్ఆర్ ఫండ్స్తో ముందుగా అంగన్వాడీ స్కూల్స్లో బెంచెస్ ఇవ్వాలని చెప్పి ఆల్రెడీ ఎంపీ గారు ప్రభాకర్ రెడ్డి గారు మనం అందరితో మాట్లాడి వాళ్ళకి బెంచ్లు ఇప్పించాలి అని చెప్పి చెప్పున్నారు. 2-3 సార్లు ఏదో స్కూల్ దగ్గరకు వచ్చినప్పుడు చూసినప్పుడు ఆయన చెప్పారు. సో దాని మీద కూడా మేము వర్కౌట్ చేస్తున్నాం. మేడం దగ్గర కూడా లిస్టు తీసుకుంటాను. టోటల్గా మన కోవూరు కాన్స్టిట్యున్సీలో చిన్నపిల్లలకి ఎన్ని బెంచ్లు అవసరమో